కృష్ణా జిల్లా గన్నవరం. వైజాగ్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న మంత్రి నారా లోకేష్. లోకేష్ని కలవడానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ శ్రేణులు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. మీడియాతో మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, ప్రజానాయకులు వెళితే ఇబ్బందులు పెట్టారని వాపోయారు. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లు కట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే కేసులు కట్టారు అని ఆనాటి ప్రభుత్వాన్ని గుర్తు చేసుకున్నారు నారా లోకేష్. ఎవరైతే వైసీపీ నాయకులు ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్లపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు నారా లోకేష్. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వంశీ అన్నారు. కిడ్నాప్ కేసు మాజీ ఎమ్మెల్యే వంశీని జైలుకు పంపింది అని నారా లోకేష్ అన్నారు. అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ వెల్లడించారు. చాలా రోజు మేడం గారు ఆఫీస్కి వెళ్ళారంట. కింద పెట్టండి అబ్బా, కిందికి కింద పెట్టు ఉండేలేపా, ఏం చేద్దాం అని చెప్పు. కింద పెట్టినా కింద పెట్టానా. అందరికి నమస్కారం. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరపున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యోగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. ఓకే.